వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అంకిత. కడప ఎంపీ అవినాష్ రెడ్డి రాజీనామా చేయబోతున్నారా, నిజంగా రాజీనామా చేయబోతున్నారా అనే అంశంపై చర్చించడానికి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు హియర్ విత్ us. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్. హలో సార్, నిజంగానే కడప ఎంపీ అవినాష్ రెడ్డి రాజీనామా చేయబోతున్నారు అనే పుకారైతే వచ్చింది. సో అది ఎంతవరకు నిజమంటారు? ఎలక్షన్లు అయిపోయిన తర్వాత నుంచి ఇది వినిపిస్తుంది. ఎలక్షన్లు అయిపోయి కూడా 3 వారాలు అవుతుంది, రిజల్ట్ వచ్చి 3 వారాల పైగా అవుతుంది. జూన్ 4th రిజల్ట్ వచ్చింది కదా, ఆల్మోస్ట్ 1 మంత్ రేపటికి 1 మంత్ అవుతుంది. సో ఈ 1 month లో జూన్ 4th రిజల్ట్ వచ్చినప్పటి నుంచి అవినాష్ రెడ్డి రాజీనామా చేయబోతున్నాడు, ఆయన ప్లేస్ లో భారతిరెడ్డి పోటీ చేయబోతున్నారు అనేది వినిపిస్తుంది. ఎందుకు రాజీనామా చేస్తాడు? ఆయన ఎంపీగా గెలిచాడు, ఎంపీగా గెలిచిన ఆయన రాజీనామా ఎందుకు చేస్తాడని చెప్పేసి చాలా మందికి డౌట్ రావచ్చు. ఇప్పుడు లేటెస్ట్ గా జరుగుతున్నటువంటి పరిణామాలను మనం గమనిస్తే కనుక, ఇప్పుడు అవినాష్ రెడ్డి మొదటి నుంచి కూడా వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో ప్రధాన సూత్రధారిగా ఉన్నారు. ఆ విషయాన్ని మనం చెప్పడం కాదు, సిబిఐ షార్ట్ షీట్ లోనే మెన్షన్ చేశారు. కాబట్టి ఆయన అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేసి జైలుకి పంపించాలి. అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తే ఆటోమేటిక్గా ఎంపీ పదవికి రాజీనామా చేయాల్సి వస్తుంది. అప్పుడు బై ఎలక్షన్ వస్తుంది. ఆ బై ఎలక్షన్లో భారతిరెడ్డి ఎంపీగా నిల్చోబోతున్నారు అనేటువంటిది ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్నటువంటి ఒక టాక్. ఎందుకు వస్తుంది లేటెస్ట్గా? అసలు అభ్యర్థిని కూడా ప్రకటించేసుకుంటున్నారు. తను రాజీనామా చేసినట్టు అవినాష్ రెడ్డి, ఆ అవినాష్ రెడ్డి వారసురాలుగా భారతిరెడ్డి రాజకీయాల్లోకి వచ్చి ఎంపీగా పోటీ చేయ, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి ఇప్పుడు అని అంటే, జగన్మోహన్ రెడ్డి కేసులన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ విచారణకు వచ్చినాయి. ట్రయల్ దాని మీద రెగ్యులర్ ట్రయల్స్ నడవాలి అనేది సుప్రీంకోర్టు ఆర్డర్. యాక్చువల్గా సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం ఎప్పటి నుంచో రెగ్యులర్ ట్రయల్స్ జరగాలి, కానీ మొన్నటి వరకు జరగల. కానీ మొన్న 19వ తారీఖు నుంచి రెగ్యులర్ ట్రయల్స్ జరుగుతున్నాయి. జూన్ 19వ తారీఖు నుంచి రెగ్యులర్ ట్రయల్స్ జరుగుతున్నాయి. దాని మీద రెగ్యులర్ ట్రయల్స్ మీద హైకోర్టుకి వెళ్ళారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. హైకోర్టుకి వెళ్తే హైకోర్టు తాజాగా ఇచ్చినటువంటి డైరెక్షన్ ఏంటంటే, ఖచ్చితంగా దీన్ని స్పీడప్ చేయాలి ఈ కేసుని, రెగ్యులర్ ట్రయల్స్ చేయడమే కరెక్ట్, రెగ్యులర్ ట్రయల్స్ చేసి అవినీతి అక్రమాలను తేల్చేసేయండి, ఇంకా డిలే చేయొద్దు అని చెప్పి హైకోర్టు కూడా ఇచ్చేసింది. దీంతో ఒక పెద్ద షాక్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. యాక్చువల్గా సిబిఐ కోర్టులో ట్రయల్స్ జరుగుతున్నాయి, రెగ్యులర్ ట్రయల్స్ జరుగుతున్న దాని మీద ఛాలెంజ్ చేసి హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టు కూడా లేదు ఖచ్చితంగా ట్రయల్స్ జరగాల్సిందేను, ఆయన ఆస్తులకు సంబంధించి కేసులు ఆల్రెడీ ఆయన మీద సిబిఐ కేసులు కానీ ఈడీ కేసులు కానీ దాదాపుగా ఒక 20 ఉన్నాయి. ఈ 20 కేసులు పెండింగ్లో ఉన్నాయి, దాదాపు 15 సంవత్సరాల నుంచి ఉన్నాయి. ఆయన 10 సంవత్సరాల నుంచి బెయిల్లో ఉన్నారు. ఆయన ఇండియన్ చరిత్రలో 10 సంవత్సరాల పాటు బెయిల్లో ఉన్నటువంటి లీడర్ ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి. ఇన్ని సంవత్సరాల పాటు బెయిల్ మీద ఎవరు లేరు. ఆయన వాస్తవంగా ప్రతి శుక్రవారం ఈ నాంపల్లిలో ఉన్న సిబిఐ కోర్టుకి హాజరు కావాలి ఆయన. కానీ ఆయన వ్యక్తిగత హాజరు నుంచి ఉపశమనం పొందారు ముఖ్యమంత్రి కాగానే. 2019లో ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ప్రతి శుక్రవారం హాజరు కాకుండా నాకు మినహాయింపు ఇవ్వండి అని చెప్పి పిటిషన్ వేసుకుంటే అది కోర్టు యాక్సెప్ట్ చేసింది, ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి. అంతకుముందు ప్రతి శుక్రవారం హాజరయ్యేవాడు. ఇప్పుడు ఈ రెగ్యులర్ ట్రయల్స్ జరుగుతున్నాయి కాబట్టి ప్రతి శుక్రవారం ఖచ్చితంగా హాజరు కావాల్సిందే, అవసరమైతే శుక్రవారం కాకుండానే కానీ హాజరు కావాల్సిందే. ఇప్పుడు హైకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్ మేరకు ఖచ్చితంగా ఆయన కేసులు వీలున్నంత తొందరగా ఫైనల్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఫైనల్ అయిపోతే కనుక ఆయన జైలుకి పోయే అవకాశం ఉందని చెప్పి సర్వత్రా న్యాయ వ్యవస్థలో వినిపిస్తున్నటువంటి మాట. ఎందుకంటే 20 కేసులు ఉన్నాయి. సిబిఐ వాళ్ళు ఛార్జ్ షీట్ వేసిన దాని ప్రకారమే సుమారుగా 40,000 కోట్ల దాకా ఆయన అక్రమంగా సంపాదించారు కిట్ ప్రోకో రూపంలో అనేది వాళ్ళు ప్రూవ్ చేసి దానికి సంబంధించిన ఆధారాలని జత చేసి ఛార్జ్ షీట్ వేశారు. ఛార్జ్ షీట్ అంటేనే ఆధారాలను చూపించడం. సో దాని మీద ఆల్రెడీ ఇంతకుముందు కొన్ని ట్రయల్స్ జరిగినప్పటికీ కూడా ఒక కొలికి రాల. కానీ ఇప్పుడు రెగ్యులర్ ట్రయల్స్ కాబట్టి ఖచ్చితంగా ఒక కొలికి వచ్చేటువంటి అవకాశం ఉంది. సో అంత రెగ్యులర్గా జగన్మోహన్ రెడ్డి కేసే ట్రయల్స్లో రెగ్యులర్గా చేయమని చెప్పి స్ట్రిక్ట్ ఆర్డర్స్ వచ్చినప్పుడు సిబిఐ కూడా యాక్టివ్ అయ్యి దాని ఇన్వెస్టిగేషన్ మరింత వేగం చేస్తుంది. అలాంటప్పుడు ఖచ్చితంగా అవినాష్ రెడ్డికి సంబంధించినటువంటి ఈ వివేకానంద రెడ్డి మర్డర్ కేసు కూడా అంతే స్పీడ్గా జరుగుతుంది అనేటువంటి ఒక నమ్మకం ఇప్పుడు ప్రజల్లో కలుగుతుంది.
యాక్చువల్గా ఆ కేసులు ఎందుకు డిలే అవుతున్నాయి, ట్రయల్స్ కానీ లేదంటే విచారణలు కానీ లేదంటే సిబిఐ దర్యాప్తులు కానీ ఎందుకు ఆలస్యం జరుగుతున్నాయి అని అంటే బీజేపీకి సంబంధించిన పెద్దలు ప్రమేయం ఉంది, వాళ్ళు ఏదో అభయహస్తం ఇస్తున్నారు, వాళ్ళ ఆశీస్సుల కారణంగానే ఆలస్యం జరుగుతుందని చెప్పి అందరికీ తెలిసినటువంటి నగ్న సత్యం. ఇప్పుడు వాళ్ళ ఆశీస్సులు లేవు అని చెప్పి చెప్పడానికి ఈ తాజాగా వచ్చినటువంటి కోర్టు డెసిషన్స్ కానీ లేదంటే సిబిఐ కొంచెం దూకుడు ప్రదర్శించడం కానీ దర్యాప్తులో కొంత వేగవంతం చేయటం కానీ ఇవన్నీ చూస్తే కనుక సో ఇక నుంచి చట్టం తన పని తాను చేసుకోపోతుంది, ఎవరు అడ్డుకునేటువంటి అవకాశం ఉండదు అనేటువంటి ఒక అభిప్రాయం కలుగుతుంది. అది నిజమైతే అవినాష్ రెడ్డి ఖచ్చితంగా జైలుకి పోతాడు. వన్స్ జైలుకి పోతే ఆయన రాజీనామా చేయాలి, ఆటోమేటిక్గా జరుగుతుంది ఆ ప్రాసెస్. ఆయన రాజీనామా చేయగానే ఆయన్ని మళ్ళీ బై ఎలక్షన్ వస్తుంది. బై ఎలక్షన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా కడప నుంచి మళ్ళీ ఓరాహోరీ ప్రచారం, ఓరాహోరీ పోటీ మనం చూడొచ్చు. ఎందుకంటే పక్కనే షర్మిల ఉంది. షర్మిల ఆల్రెడీ మొన్న ఎలక్షన్లో కడప ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు ఆవిడ. ఈసారి ఖచ్చితంగా ఆవిడ పోటీ చేసే అవకాశం ఉంది. ఈసారి పోటీ చేసి అక్కడి నుంచి ఆవిడ ఖచ్చితంగా అగ్రెసివ్ పాలిటిక్స్ అక్కడి నుంచి చేస్తారు. ఆల్రెడీ మొన్ననే అక్కడి నుంచి ఆరంగేట్రం చేయాలనుకున్నారు, బట్ మిస్ అయింది. కానీ ఈసారి అలా ఉండదు. ఆల్రెడీ ఒకసారి ఈసారి కొంచెం సింపతి కూడా వచ్చే అవకాశం ఉంది. లాస్ట్ టైం మిస్ అయిపోయారు కాబట్టి ఇంకోసారి ఒకసారి అవకాశం ఇద్దాం అని చెప్పి అనుకుంటారు. పబ్లిక్ మెంటాలిటీ అలా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి కూడా అంతే కదా, ప్లీజ్ ఒకసారి అవకాశం ఏం చెప్పి ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. సో సేమ్ షర్మిలకు కూడా అవకాశం వచ్చే అవకాశం ఉంది. అందుకని చెప్పి ముందు నుంచే భారతిరెడ్డి పేరుని లీక్ చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, భారతిరెడ్డి నించోబోతున్నారని. సార్ ఇప్పుడు చూస్తే భారతిరెడ్డి అసలు ఎంపీగా కానీ గెలిస్తే, అవినాష్ రెడ్డి గారు రాజీనామా చేస్తే, సో దీనివల్ల వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఏమైనా బెనిఫిట్ ఉంటుందంటారా? జైలుకు వెళ్ళడం బెనిఫిట్ అంటే ఒకటి, ఇక్కడ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటిన్యూ కావాలంటే జగన్మోహన్ రెడ్డి ఉండాలి. జగన్మోహన్ రెడ్డికి జైలుకి వెళ్ళే అవకాశం ఉందని చెప్పి ఈ కేసులు ట్రయల్స్ చెప్తున్నాయి కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తే ఎవరు పార్టీ బాధ్యతల్ని మరి రన్ చేస్తారు? ఇమీడియట్ గా ఉండేది భారతిరెడ్డి కదా. భారతిరెడ్డి తప్ప మిగతా వాళ్ళు ఎవరు లేరు కదా అక్కడ. అందరూ బయటకు వెళ్ళిపోయారు, వాళ్ళ మదర్ని పంపించేశారు, మదర్ కూడా ఆయన దగ్గర ఉండలేదు, అందరూ దూరం అయిపోయారు కదా. ఇప్పుడు ఆయన సతీమణి ఇద్దరే కదా, వాళ్ళిద్దరు మినహా ఎవరు లేరు. కాబట్టి ఆటోమేటిక్గా వారసత్వంగా భారతిరెడ్డి వచ్చే అవకాశం ఉంది. ఈ రాజకీయ వారసత్వం కోసమే ఈ మొత్తం కుటుంబ కలహాలు, కుటుంబ వ్యవహారాలన్నీ బయటకు వచ్చినాయి అనేది ఇంకొక వాదన కూడా వినిపిస్తుంది. సో కాబట్టి భారతిరెడ్డి ఎంపీ అయినందువల్ల ఎంతకంత బెనిఫిట్ అయ్యగా జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు సపోజ్ ఆయన జైలుకి వెళ్ళినా ఈమైతే ఎంపీగా ఉంటారుగా, ఢిల్లీలో ఉంటారు. ఢిల్లీ పెద్దల్ని ప్రసన్నం చేసుకోవటమో లేదంటే ఢిల్లీ స్థాయిలో రాజకీయాలు చేయటమో లేదంటే లైజనింగ్ చేసుకోవటమో ఏదో ఒకటి చేయటానికైతే ఒక అవకాశం ఉంటుంది. ప్లస్ ఒక పదవి ఎంపీగా ఆవిడకు ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రన్ చేయడానికి డైరెక్ట్ గా అధ్యక్షురాలు కాకుండా ఆల్రెడీ ఎంపీగా రాజకీయాలకు ఎంటర్ అయినట్టు కూడా ఉంటుంది. సో ఇవన్నీ కలిసి వచ్చేట అంశాలు. అయితే ఇక్కడ భారతిరెడ్డి పోటీ చేస్తే అవినాష్ రెడ్డి రాజీనామా చేసిన తర్వాత షర్మిల ఊరుకుంటారా? ఖచ్చితంగా అప్పుడు హోరాహోరీ పోటీని మనం చూడొచ్చు అక్కడ. ఇంకొక వైపు మళ్ళీ తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తారు, తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ కూడా పోటీ చేస్తారు. అదొక కడప ఎంపీ ఎన్నిక అనేది చరిత్రలో నిలిచిపోయేలాగా జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు అవినాష్ రెడ్డి జైలుకి వెళ్తే రాజీనామా చేస్తే కనుక సో అది జరగబోతుంది అనేది ఇప్పుడు లేటెస్ట్ గా ఈ కోర్టులు ఇచ్చిన డైరెక్షన్స్, ఈ ట్రయల్స్ నడవటం, వీటన్నిటిని బట్టి చూస్తే కొంత అంచనా వేసుకోవచ్చు. చూడాలి, చట్టం తన పని తాను చేసుకుని పోతుంది అనే దగ్గర నుంచి పోవటం లేదని అన్నాను అనుకో, మళ్ళీ యాస్టీస్ గానే ఉంటుంది. ఆయన అక్కడ ఎంపీగానే కొనసాగుతాడు, యాస్టీస్ గా నడుస్తుంటది. బట్ ఇప్పుడు మారినటువంటి పరిణామాలు కొంత నమ్మకం కలిగిస్తుంది. చట్టాన్ని దానిపైన దాన్ని చేసుకొని పోనిస్తారు. పోనిచ్చినప్పుడు ఆటోమేటిక్ గా వీళ్ళిద్దరు జైలుకి వెళ్ళే అవకాశం ఉంది.